ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రాజమౌళి మహేష్ సినిమా ఇంకా సెట్స్ పైకి రాకుండానే టైటిల్స్ మాత్రం చక్కలు కొట్టేస్తున్నాయి. ఒకదానితో మరో దానికి సంబంధమే లేకుండా టైటిల్స్ ఉన్నాయి. ఈ టైటిల్స్ వింటుంటే రాజమౌళి రాజుల సినిమా తీస్తున్నాడా అనిపిస్తోంది. సినిమానేమో అడ్వెంచర్ థ్రిల్లర్. ఇంతకీ టైటిల్స్ ఏంటో చూసిద్దామా? మహేష్ రాజమౌళి సినిమా ఇవాల్టిది కాదు, 7 ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ సెట్ అయింది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ కాంబో సెట్స్ పైకి వచ్చిన తర్వాతే హమ్మయ్య వచ్చిందనుకోవాల్సిందే. సమ్మర్ అన్నారు, ఆగస్ట్ అన్నారు, ఇంతవరకు క్లారిటీ లేదు. సినిమా మొదలై రిలీజ్ కావడానికి జక్కన్న 2 ఏళ్లు తీసుకుంటాడు. అయితే క్లాప్ కొట్టడానికి ముందే టైటిల్ ను ప్రకటించేటట్టున్నారు. ఈ అడ్వెంచర్ మూవీకి చక్రవర్తి మహారాజ్ అన్న టైటిల్ పరిశీలిస్తున్నట్టుగా తెలిసిందే. లేటెస్ట్ గా మరో టైటిల్ తెరపైకొచ్చింది. పాన్ వరల్డ్ గా రిలీజ్ కావడంతో అందరికీ అర్థమయ్యేలా గోల్డ్ అన్న టైటిల్ కూడా పరిశీలనలో ఉందట. బాబు బంగారం అన్న మీనింగ్ వచ్చేలా గోల్డ్ అని పెడితే తెలుగు ప్రేక్షకులకు బాగానే అర్థమైనా మిగతా లాంగ్వేజెస్ లో బాబు బంగారం అని అర్థం కావడం కష్టమే. లేదంటే కేజీఎఫ్ లా గోల్డ్ చుట్టూ తిరిగే కథగా అనుకునే ఛాన్స్ లేకపోలేదు. RRR టైటిల్ విచిత్రంగా కుదిరింది. రాజమౌళి, రామ్ చరణ్, రామారావు ఈ ముగ్గురు పేర్లలోని ఫస్ట్ లెటర్ తీసుకుని RRR అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను స్టార్ట్ చేస్తే చివరికి ఇదే సినిమా టైటిల్ అయింది. RRR కు జస్టిఫై ఇవ్వడానికి రౌద్రం, రణం, రుధిరం అని క్యాప్షన్ ఇచ్చినా అందరూ RRR లేదంటే RRR అని మాత్రమే పిలిచేవారు. చక్రవర్తి లేదంటే మహారాజ్ అనే టైటిల్ పెడితే ఏమైనా రాజుల కాలం నాటి కథ అన్న డౌట్ కూడా వస్తోంది. అయితే అన్ని భాషల్లోనూ సూట్ అవుతుందన్న ఆలోచనలో దర్శకుడు ఉన్నాడట. కొత్తగా వచ్చిన గోల్డ్ తో SSMB 29 కు 3 టైటిల్స్ బయటకొచ్చాయి.